ఎన్నికలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలీ బిల్లు లక్ష్యం. అయితే జమిలీ ఎన్నికలకు ఉన్న అవరోధాలను దాటి ఈ విధానంలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి సాధ్యమయ్యేనా? ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దేశంలో జమిలీ విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. దేశంలో తరచూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జమిలీ ఎన్నికల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా జమిలీ ఎన్నికలకు సంబంధించి మరో ముందడుగు పడింది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలీ బిల్లు లక్ష్యం. పార్లమెంటు, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కోవింద్ కమిటీ బిల్లును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023 సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారథ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తి చేశారు. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫార్సు చేసింది. కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుందని, ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫార్సు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే మిగిలిన 5 ఏళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. అందుకే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువస్తోంది. జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో సమగ్ర బిల్లు పార్లమెంటు ముందుకు చర్చకు రానుంది. రాబోయే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే జమిలీ ఎన్నికలను 30కు పైగా రాజకీయ పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకించింది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఈ బిల్లును ఆమోదించడం సులువవుతుందని ప్రభుత్వ ఆలోచన. మన దేశంలో పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1955 నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమై
ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. అయితే ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు కూడా ఉన్నాయి. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రామ్నాథ్ కోవింద్ కమిటీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్సభ, రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1) సవరణ తప్పనిసరి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b) సవరణ చేయాలి. రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దాఖలు పరిచే ఆర్టికల్ 174(2)(b) సవరణ చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ అవరోధాలు అన్నింటినీ దాటుకుని జమిలీ ఆచరణ రూపంలోకి ఎప్పటి వరకు వస్తుందనేది చూడాలి. జమిలీ ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.